చూడండి ఇచ్చిన సైకిల్ ఫుల్లు ఓకేనా. సో ఈ సైకిల్ కనుక్కోవాలంటే ఈ సైకిల్ యొక్క యావరేజ్ వాల్యూ కనుక్కోవాలంటే సైకిల్ యొక్క యావరేజ్ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి నేనేం చేస్తున్నాను యావరేజ్ వాల్యూ కనుక్కోవడానికి టేకింగ్ ఓన్లీ హాఫ్ సైకిల్. ఒక హాఫ్ సైకిల్ యొక్క టైం పీరియడ్ ఎంత 0 to 2 కాబట్టి టైం పీరియడ్ ఎంత వేసాను 2 వేస్తున్నా ఓకేనా. సో నెక్స్ట్ ఐ ఆఫ్ టీ 0 to టైం 0 to 2 సెకండ్స్లో ఐ ఆఫ్ టీ ఎంత వాల్యూ అంటే ఐ మ్యాక్స్ అయింది చూడండి ఐ మ్యాక్స్. కాబట్టి ఐ మ్యాక్స్ వేస్తున్నా. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం 1/2 ఓకేనా. సో ఐ మ్యాక్స్ బయట తీసేస్తున్నా ఐఎం ఇంటిగ్రల్ డి థీటా అంటే టీ అవుతుంది టీ 0 to 2 అవుతుంది 0 to 2 అయింది. సాల్వ్ చేద్దాం ఈజ్ ఈక్వల్ టు IM/2 ఇంటూ ఓకే టీ స్క్వేర్ అంటే 0 అంటే 2 స్క్వేర్ కదా సారీ 2 కదా 2 సో 2 గెట్స్ క్యాన్సిల్ 2 గెట్స్ క్యాన్సిల్ ఓకే 2 గెట్స్ క్యాన్సిల్ I average is equal to I max ఎంత 20 amperes. ఏమైంది 20/2 ఇంటూ 2 అయింది 2 గెట్స్ క్యాన్సిల్ IM/2 సారీ I average is equal to I max is equal to సరే 20 amperes. ఇది మనం చెక్ చేద్దామా క్రాస్ చెక్ చేద్దామా ఇది చేస్తున్నా చూడండి క్రాస్ చెక్ చేస్తున్నా సార్ చూడండి క్రాస్ చెక్ చేయండి స్క్వేర్ వేవ్ ఓకే స్క్వేర్ వేవ్ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత మ్యాక్సిమం వాల్యూ యావరేజ్ వాల్యూ ఎంత మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ యావరేజ్ వాల్యూ ఎంత అయింది మ్యాక్సిమం వాల్యూకి అయింది సరిపోయిందా ఎస్ ద ఆన్సర్ ఈస్ రైట్. అలాగే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్ చూడండి ఆర్ఎంఎస్ బ్రాకెట్లో రూట్ మీన్ స్క్వేర్ ఏం చేయాలి మీన్ తీసుకొని స్క్వేర్ చేసి రూట్ చేయాలి. సో IRMS is equal to root of 1/t integral 0 to t 1/t integral 0 to t I of t square dt సో దీన్ని సింప్లిఫై చేస్తున్నా 1/2 ఇంటిగ్రల్ 0 to 2 I of t అంటే 0 to 2 సెకండ్స్ దగ్గర I of t వాల్యూ ఎంత I max కదా IM స్క్వేర్ dt is equal to IM స్క్వేర్ని ఇట్లా లాగేస్తున్నా అలా లాగేస్తున్నా ఏమవుతుంది IM స్క్వేర్ బై 2 IM స్క్వేర్ని బయట అయినప్పుడు IM స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ 0 to t dt ఓకేనా ఫాలో అవుతున్నారా. నెక్స్ట్ చూడండి ఏమొచ్చింది ఫార్ములా IRMS is equal to అండర్ రూట్ IM స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ 0 to t to dt is equal to చూడండి IM స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ dt అంటే t కదా స్క్వేర్
is equal to integral m square by 2 into 2. Okay, 2 gets cancelled, in root of im square అవుతుంది. That value is im. IRMS is equal to IMS is equal to ఎంత 20 amperes. 20 amperes. 20 amperes. చెక్ చేద్దామా? RMS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ. స్క్వేర్ వేవ్కి RMS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ. అంతే కదా, చెక్ చేసుకున్నాం. RMS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ, దట్ ఈస్ 10 amperes అయింది. ఓకేనా? నౌ ప్రాబ్లం నెంబర్ 2. Problem number 2. Problem number 2. Right. Determine the average value and RMS value of voltage across a 2 ohm resistor. 2 ohm resistor. చూడండి, determine the average value and RMS value of the voltage across 2 ohm resistor. దీని యొక్క వేవ్ ఫామ్ చూడండి. చూడండి, చూస్తున్నారా? ఈ సిగ్నల్ ఆఫ్ వోల్టేజ్, యావరేజ్ వోల్టేజ్, RMS వాల్యూ ఆఫ్ వోల్టేజ్ 2 రెసిస్టెన్స్ దగ్గర కనుక్కోవాలి. 2 ohm రెసిస్టెన్స్ దగ్గర కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం చెప్పండి? ఇది ఎలా ఉంది? ఇది సా టూత్. సో ఇది 0,0. ఓకే, ఎక్స్ యాక్సిస్ ఎంత? 2,10 volts మధ్య స్ట్రైట్ లైన్ పాస్ అవుతుంది కదా? పాస్ అవుతుందా లేదా? రైట్. నేనేం చేస్తున్నాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ the equation of a straight line. రాయండి. దీని యొక్క ఈక్వేషన్ రాస్తూ ఉన్నా. సో జనరల్గా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో త్రూ సెంటర్ పాస్ అవుతుంది కాబట్టి c బికమ్ 0. సో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇక్కడ రాసుకోండి. x1 y1 0,0, x2 y2, x2 is 2, y2 is 10. ఓకే, y2 is 10. అంతే కదా? x1 y1 0, x2 y2 2,10. ఇప్పుడు ఈ యొక్క స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. సో y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 0 బై 2 మైనస్ 0
ఎక్స్ మైనస్ 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇప్పుడు చూడండి y యాక్సిస్లో ఏముంది వోల్టేజ్, x యాక్సిస్లో ఏముంది టైం. 5 ఇంటూ ఎక్స్, therefore t ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు 5t. v ఈజ్ ఈక్వల్ టు 5t ఈజ్ ఈక్వల్ టు 5t. ఎలా వచ్చింది అంటే ఈ లైన్ యొక్క వోల్టేజ్ ఈక్వేషన్. అది ఎలా కనుక్కున్నామంటే ఇది షార్ట్ అవుతూ, సో దీని యొక్క ఈక్వేషన్ కనుక్కున్నాం. ఎలా? స్లోప్ కదా, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే x మైనస్ x1. సో y1 0 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 5x వచ్చింది. y అంటే ఏంటి? y యాక్సిస్లో ఏముంది వోల్టేజ్, x యాక్సిస్లో టైం కాబట్టి దాని ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ద వోల్టేజ్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు 5t రాసుకోండి కావాలంటే. అట్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు t లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే t అనేది టైం అనేది 0కి 2కి మధ్యలో ఉండే వాల్యూ ఎంత అంటే v ఈజ్ ఈక్వల్ టు 5t. v ఈజ్ ఈక్వల్ టు 5t. స్మాల్ v అంటే ఇన్స్టాంటేనియస్ టైం ఇన్స్టాంటేనియస్ టైం. ఇక్కడ చెప్పండి v మ్యాక్స్ ఎంత? Vm ఈజ్ ఈక్వల్ టు 10 volts. ఎందుకంటే ద పీక్ వోల్టేజ్ కదా, పీక్ వోల్టేజ్ ఎంత? 10 volts. Vm ఈజ్ ఈక్వల్ 10 volts. స్మాల్ v అంటే ఇన్స్టాంటేనియస్ టైం. ఓకే, ఇన్స్టాంటేనియస్ టైం. రైట్, నెక్స్ట్ ఇప్పుడు దాన్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకే, దాన్ని సాల్వ్ చేయాలి. సో తెలిసిన వాళ్ళు ఏమన్నట్టు సాల్వ్ చేయండి, లేదంటే నేను చెప్తాను. చూడండి, now I'm going to calculate the average value of voltage. Average value V average is equal to, చూడండి V average is equal to 1 by t integral 0 to t, okay, V of t dt. ఓకే, V of t dt. ఇక్కడ టైం చూడండి, ఇక్కడ టైం ఎంత? టైం ఎంత? 0 to 2 కదా. ద టోటల్ టైం పీరియడ్ ఈస్ 2. అంటే ఏమైంది? 1/2 ఇంటిగ్రల్ 0 to 2 V of t is nothing but 5t dt. దీని వాల్యూ 5t అయింది. ఎలా వచ్చింది అంటే ఇంత చేస్తే v ఈజ్ ఈక్వల్ టు 5t వచ్చింది కాబట్టి ఇది 5t. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 5ని బయటికి లాగుదాం, 5/2, ఓకే, ఇంటిగ్రల్ 0 to 2, ఓకే, 5t dt. 5/2 ఎంతమ్మా? ఇంటిగ్రల్ t చేస్తే ఏమవుతుంది? t స్క్వేర్ కదా, t²/2, ఓకే, లిమిట్స్ 0 to 2. సో 5/2 t² అంటే అప్పర్ లిమిట్ ఈస్ 2² అంటే 4/2, ఐ థింక్ సో, 4/2 ఈజ్ ఈక్వల్ టు 5 4s 20/4. ఓకే, సో V average is equal to 5. దీపక్, V average is equal to 5 volts. V average is equal to 5 volts. మీరు ఇప్పుడు గమనిద్దామా? సో చెక్ చేద్దామా, క్రాస్ చెక్ చేద్దామా? ఈ 5 voltsకి మ్యాక్సిమం వోల్టేజ్కి మీరు డిఫరెన్స్ చూడండి. మ్యాక్సిమం వోల్ట్స్ ఎంత? మ్యాక్సిమం వోల్టేజ్ ఇస్
10, మాక్సిమం వోల్టేజ్ ఈజ్ 10, యావరేజ్ వోల్టేజ్ ఈజ్ 5. అంటే ఏమైంది? V average is equal to Vm by 2, that is nothing but 10/2 is equal to 5 volts అయింది. ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఇది కరెక్టా కాదా అనేది మనం చెక్ చేద్దాం ఒకసారి. ఒక టేబుల్ తీద్దాం. మన టేబుల్ చూడండి. టేబుల్ చూసినప్పుడు టేబుల్ చూడండి. స్క్వేర్ వేవ్ షార్ట్ టూత్ వేవ్ కదా. షార్ట్ టూత్ వేవ్కి యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు Vm/2. Vm/2 అంటే సో 10/2 ఈజ్ ఈక్వల్ టు 5. 5కి ఈక్వల్ అయిందా? ఎస్, ద ఆన్సర్ ఈజ్ రైట్. ఆన్సర్ ఈజ్ రైట్. ఓకేనా? రైట్. ఇక్కడతో స్క్వేర్ మీద ఒక ప్రాబ్లం చేసినాం. ఓకేనా? షార్ట్ టూత్ మీద ఒక ఫామ్ చేసినాం. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి చెప్తాను. మిక్స్డ్ అంటే ఒకటే సిగ్నల్ కాకుండా డిఫరెంట్ సిగ్నల్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలి? ఒకే సిగ్నల్ కాకుండా డిఫరెంట్ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను, మీరు చూడండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. ప్రాబ్లం 3. ఇక్కడ ఏమున్నాడంటే డిటర్మైన్ the RMS value of the current waveform of the current passed through a 2 ohm resistor. Okay. Next, find the power absorbed by the resistor. ఒక 2 ohm రెసిస్టర్ ఉందంట. ఒక 2 ohm రెసిస్టర్లో ఉందంట. దీంట్లో ఒక కరెంట్ పాస్ అవుతుందంట. ఆ కరెంట్ నుంచి మన ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత, యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు కరెంట్ సిగ్నల్ చూపిస్తున్నాను చూడండి కేర్ఫుల్గా. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కరెంట్ సిగ్నల్. చూడండి ఒకసారి. ఒక షార్ట్ టూత్, ఇక్కడ చూడండి. ఈ సిగ్నల్ దీంట్లో పాస్ అవుతున్నప్పుడు యావరేజ్ వాల్యూ సరే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత కనుక్కోమన్నాడు. ఇప్పుడు గమనించండి. 0, 2, 4, 6, 8 ఇది ఫుల్ సైకిల్ కాదు చూడండి. ఇది మాత్రమే ఫుల్ సైకిల్. ఇది ఇంకొక సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ సిగ్నల్ కరెంటు దీంట్లో పాస్ అవుతుంది రెసిస్టెన్స్లో. దాని యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత కనుక్కోమన్నాడు. సో మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాల్సింది ఏంటి? 0,0. ఓకే. సో దీని వాల్యూ ఇచ్చాడు. దీని వాల్యూ కూడా ఇచ్చినాడు. మాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ కూడా వాడిచ్చినాడు. మాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. 10. ఓకే. 10 ఇచ్చాడు. సో ఇదేమవుతుంది? ఎక్స్ యాక్సిస్ ఇస్ 2, వై యాక్సిస్ ఇస్ 10. అవునా? ఇప్పుడు చెప్పండి, ఒక చెప్పగలరా? ఈ సిగ్నల్ యొక్క
టోటల్ టైం పీరియడ్ ఎంత? టోటల్ టైం పీరియడ్ ఈస్ అంతే కదా? టోటల్ టైం పీరియడ్ ఎంత? 4 సెకండ్స్. 4 ఓకేనా? ఎందుకు 2 తీసుకోలేదు? ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. కాబట్టి దీని యావరేజ్ 0 కాదు. ఒకవేళ ఇది కూడా ఇదా అయింటే అప్పుడు 0 అవుతుండే. మరి ఇక్కడ తీసుకున్న సిగ్నల్ సేమ్ కాదు. 4 రైట్? టోటల్ టైం పీరియడ్ ఈస్ 4. ఇప్పుడు రాద్దాం. ఇప్పుడు దీని యొక్క వాల్యూ చెప్పగలరా ఏమన్నా? జీరో లెస్ దాన్ టీ లెస్ దాన్ 2 సెకండ్స్ దగ్గర. 0కి టీకి మధ్య 0కి 2 సెకండ్స్ మధ్య ఉండే వేవ్ ర్యాంప్ ఆర్ షార్ట్ టూత్. దీని యొక్క వాల్యూ అంటే ఏం చేయాలి మనము? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 వేయాలి. దీని యొక్క ఈక్వేషన్ రాయాలి అంటే రాయాల్సింది ఈక్వేషన్. సో y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 0 బై 2 మైనస్ 0 ఇంటూ x మైనస్ 0. y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x. therefore y ఏమి ఇచ్చాడు? I of t ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x. 5 ఇంటూ x అంటే x axis t. సో ఇప్పుడు రాస్తున్నా. ఇదేంటి? 0 లెస్ దాన్ t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ద కరెంట్ I of t ఈజ్ ఈక్వల్ టు 5t. ఇప్పుడు చెప్పగలరా నాకు 2 నుంచి 4కి మధ్య కరెంట్ ఎలా ఉంటుంది? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. I of t ఈజ్ ఈక్వల్ టు -10. 2కి 4కి మధ్య స్క్వేర్ కదా, దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత? -10. ఇక్కడ ఎలాగ చేసింది? -10. 0కి 2కి మధ్య ఉండే వోల్టేజ్ ఎక్స్ప్రెషన్ చేస్తే స్లోప్ కదా, దాని వాల్యూ ఎంత వచ్చింది? 5t వచ్చింది. 5t. అలాగే 2 to 4 సెకండ్స్ ఏంది? స్క్వేర్ కాబట్టి దీని యొక్క I of t ఎంత అవుతుంది అంటే -10 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, యావరేజ్ వాల్యూ. సో యావరేజ్ వాల్యూ కనుక్కుంటున్నాను. కనుక్కుంటే యావరేజ్ వాల్యూ కనుక్కుంటే మంచిది మీకు. సో యావరేజ్ వాల్యూ కనుక్కుందాం. యావరేజ్ వాల్యూ ఓకేనా? సో యావరేజ్ అంటే I యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం? 1/t టోటల్ టైం పీరియడ్ t ఇంటిగ్రల్ 0 to t ఓకే I of t dt. అయితే చూడండి, ఈ ఫుల్ సైకిల్లో 2 హాఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఒక హాఫ్ సైకిల్ షార్ట్ టూత్, ఇంకొక హాఫ్ సైకిల్ స్క్వేర్ వేవ్. అంటే ఈ యొక్క వేవ్ ఫామ్లో 2 డిఫరెంట్ వేవ్ ఫామ్స్ ఉన్నాయి. ఒకటి స్క్వేర్ వేవ్ షార్ట్ టూత్, ఇంకొకటి ఏంటి? స్క్వేర్ వేవ్. మనం రెండింటికి ఎక్స్ప్రెషన్ రాయాలి. సో అంటే ఏంటి? దీంట్లో మొత్తము 2 సిగ్నల్స్ ఉన్నాయి. ఈ సిగ్నల్లో 2 సిగ్నల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను? స్ప్లిట్ చేస్తున్నా. 1/t. t అంటే ఎంత? టోటల్ టైం పీరియడ్ ఎంత? 4. 1/4 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 4 ఓకే I of t dt. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తున్నా చూడండి. 1/4 చూడండి, 1/4 టోటల్ టైం పీరియడ్ ఇంటిగ్రల్ 0 to 2. ఫస్ట్ దీన్ని రాస్తున్నా. సో 0 to 2. 0 to 2 ఎందుకు సార్ 0 to 2 రాశారు? 4 కదా అంటే 1/t టోటల్ టైం పీరియడ్ 4. దీనికి ఎక్స్ప్రెషన్ రాస్తున్నా. దీని యొక్క టైం పీరియడ్ ఎంత? 2. కాబట్టి 0 to 2 I of t dt ప్లస్ దీనిది ఇంటిగ్రల్ 2 to 4
ఐ ఆఫ్ టీ డిటి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, చెప్తాను. ఇది ఫుల్ సైకిల్. దీని టైం పీరియడ్ ఎంత? 4. టైం పీరియడ్ 4. దీంట్లో 2 హాఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఒకటి స్క్వేర్ వేవ్, ఇంకొకటి సాటూత్. ఓకే, దీని యొక్క వోల్టేజ్ డిఫరెంట్, దీని యొక్క కరెంట్ డిఫరెంట్. సారీ, కరెంట్ కదా, కరెంట్ ఈక్వేషన్ డిఫరెంట్, దీని కరెంట్ ఈక్వేషన్ డిఫరెంట్. దీని యొక్క కరెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ 5t అయింది, ఇది దీనిది. అలాగే దీనిది ఎంత అయింది అంటే 2 < t 4లో దీని వాల్యూ ఎంత అంటే ఐ మ్యాక్సే కదా, ఐ మ్యాక్స్ ఇది 10 -10 అది. సో 1/t ఇంటిగ్రల్ ఐ డిటి. టీ అంటే 4, టోటల్ 4. ఓకే, ఇది టీ 0 to t. 0 to 4ని ఏం చేస్తున్నాం? 0 to 4 అంటే ఏంటి? 0 to 4 అంటే ఏంటి? 0 to 2 ప్లస్ 2 to 4. సో 0 to 2, 2 to 4. నెక్స్ట్ రైట్, ఐ యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ఓకే 1/4 టోటల్ టైం పీరియడ్ ఇంటిగ్రల్ ఫస్ట్ హాఫ్ అంటే సాటూత్. ఓకే, ఐ ఆఫ్ టీ డిటి. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంటే ఇది ఏంటి ఇప్పుడు? స్క్వేర్ వేవ్, ఐ ఆఫ్ టీ డిటి. సింప్లిఫై చేస్తున్నా. 1/4 ఓకే, ఇంటిగ్రల్ 0 to 2. ఐ ఆఫ్ టీ ఏమవుతుంది చెప్పండి? 0కి 2కి మధ్య ఐ ఆఫ్ టీ ఏమవుతుంది? 0కి 2కి మధ్య, 0కి 2కి మధ్య ఐ ఆఫ్ టీ ఏమైంది? 5t అయింది. సో ఆన్సర్ ఈస్ 5t dt ప్లస్ ఇంటిగ్రల్ 2 to 4 ఐ ఆఫ్ టీ ఏంది? -10 dt. ఓకే, ఇది స్క్వేర్ సాటూత్, ఇది స్క్వేర్ వేవ్. ఓకే, సో చూద్దాం. 1/4 ఓకే, ఓకే చూడండి మా, ఇదంతా ఏంట్రా అంటే సాటూత్ యొక్క వోల్టేజ్ ఈక్వేషన్, కరెంట్ ఈక్వేషన్. ఇదేంట్రా అంటే స్క్వేర్ వేవ్ యొక్క కరెంట్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ 5ని బయట తీసుకొస్తాను. 5 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 t dt ప్లస్ ఓకే
ఈ మైనస్ కూడా బయటికి తీసుకొస్తున్నా. -10 ఇంటిగ్రల్ 2 to 4 dt. 2 to 4 dt. దీన్ని సింప్లిఫై చేస్తున్నా. మీకు ఆల్రెడీ మ్యాథ్స్ ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. 1/4 5 ఇది చూడండి, ఇంటిగ్రల్ t dt అంటే ఏమవుతుంది? t²/2 అవుతుంది. t²/2 లిమిట్స్ ఆర్ 0 to 2. ఓకేనా? -10 ఇంటూ ఇదేమవుతుంది చెప్పండి? t dt అంటే ఇంటిగ్రల్ dt అంటే t అవుతుంది. సో t 4 to 2. 4 to 2. 1/4 5 ఇంటూ t² అంటే ఏమవుతుంది? 4. 4/2 minus 10 into upper limit is 4, lower limit is 2. Excuse me. 80/2 minus 10 into 2. ఇక్కడ తేడా కొట్టిందే. సాల్వ్ చేశారా? కరెక్టేనా? 0 to 2 5t. Zero to t. t²/2 integral t²/2. t² అంటే 2² 4/2 10. చేస్తున్నారా లేదా? 1/4 10 minus 20. 10 minus 20 is equal to 1/4 to minus 10. 4 5s are. I average is equal to minus 5. Minus 5 amperes. Next. అయిపోయిందా? రైట్. అదే నాకు ఎందుకో తేగ కొడుతుంది. -10/4 అంటే 2.5 అవుతుంది. అదే 2.5 రైట్. 2.5 ఇస్ ద ఛాన్స్. అదే ఎందుకు తిరగొడుతుంది. సరే, ఇక్కడతో యావరేజ్ వాల్యూ అయిపోయింది మా. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ చేద్దాం.
ఇప్పుడు చేయండి, ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా రాయండి. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా వేయండి ఫస్ట్. 1/t ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t i ఆఫ్ t స్క్వైర్ dt. ఇది జనరల్ ఫార్ములా. అయితే ఈ ఈ టీ ఈ 0 to t ఏదైతే ఉందో దీంట్లో 2 సైకిల్స్ ఉన్నాయి, 2 హాఫ్ సైకిల్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకున్నాం ఏది 1/t ఇంటిగ్రల్ 0 to t i ఆఫ్ t స్క్వైర్ dt. ఇదేంటి 0 to t అంటే ఇది షార్ట్ టూత్ది. ప్లస్ నెక్స్ట్ 2 to 4 వచ్చేసి ఇంకొకటి 2 to 4 ఏంటి స్క్వైర్ వేవ్. ఇది 1/t ఇంటిగ్రల్ 0 to t i ఆఫ్ t స్క్వైర్ dt. సో దీంట్లో 2 సైకిల్స్ ఉన్నాయి, ఒకటి షార్ట్ టూత్, ఇంకొకటి స్క్వైర్ వేవ్. షార్ట్ టూత్ కింద అంటే లిమిట్స్ 0 to 2, ఎందుకంటే అది 0 to 2కి మధ్య ఉంది. i ఆఫ్ t స్క్వైర్ dt ప్లస్ 2 to 4 వచ్చి స్క్వైర్ వేవ్ i ఆఫ్ t స్క్వైర్. దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/t అంటే 1/4 ఇంటిగ్రల్ 0 to t i ఆఫ్ t ఎంత, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ i ఆఫ్ t అట్ 0 to 2 అంటే ఇదే కదా. 0 to 2 i ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 5t కాబట్టి ఏం రాస్తున్నాం మనము 5t స్క్వేర్ రాస్తున్నాం. ప్లస్ 2 to 4 దీని వాల్యూ మైనస్ 10 స్క్వేర్ dt. i ఆఫ్ t అంటే 10 వచ్చింది అక్కడ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1/4. ఓకే, 1/4 i ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 5t కదమ్మా. ఇక్కడ రాసుకోండి, రాసుకుంటారు 0 లెస్ దాన్ t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 i ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 5t. 2 less than or equal to t less than or equal to 4 i of t is equal to minus 10. సో 0కి 2కి మధ్య కాబట్టి i of t is equal to 5t. 5t అంటే 5 స్క్వేర్ t స్క్వేర్ కదా. (25t స్క్వేర్ dt ఇంటిగ్రల్ 0 to 2 ప్లస్ ఇంటిగ్రల్ 2 to 4 మైనస్ 10 స్క్వేర్ అంటే ఏమవుతుంది 100 dt అవుతుంది. ఓకేనా, రైట్. 1/4 25 బయట తీసేయండి. t స్క్వేర్ అంటే
డైరెక్ట్‌గా ఏసేయమంటావా? అదే క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు చెప్పేసావు. ఓకే. 66.66 వచ్చింది. ప్లస్ 200 1/4 ఇంటూ ప్లస్ 200 266.66 వచ్చింది. ఇప్పుడు రాస్తా. ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది నేను చేస్తే నాకు 66.66 వచ్చిందమ్మా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందంటే పవర్ అబ్జర్వ్డ్ బై రాయండి. పవర్ అబ్జార్బ్డ్ బై 2 ohm resistor P is equal to IRMS square into R. Power absorbed by 2 ohm resistor is equal to P is equal to IRMS square into R. IRMS వచ్చేసి 66.66 square into 2. .88 kilowatts. 8.88 kilowatts. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ ఇటువంటి వస్తాయి. మనం చిన్న పొరపాటు చేస్తూ ఉన్నాం ప్రతిసారి. చెప్పనా? ఆర్ఎంఎస్ అంటే ఏంది? ఆర్ఎంఎస్ అంటే ఏంటంటే మీన్ తీసుకొని స్క్వేర్ చేసి రూట్ చేయాలి. మనకి ఎక్కడ రూట్ చేయలే. చూడండి. ప్రతిసారి మనం మర్చిపోతున్నాం ఇది. మీరే ఇంటర్మీడియట్ వాళ్ళు నాకు చెప్పాలి. ఎందుకంటే నేను డిప్లొమా చేసి వచ్చాను కాబట్టి నాకు మ్యాథ్స్ మీద అంత పట్టు ఉండదు. ఎంత వస్తుంది ఆన్సర్? .16 ఆంపియర్ వచ్చింది మరి నాకు. ఆ! 8.16 వచ్చింది. 8.16 స్క్వేర్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 133.17 వాట్. ఇది ఆన్సర్. ఈజ్ ఈక్వల్ టు 133.17 ఆంపియర్స్ వచ్చింది. ఓకే. రైట్. రైట్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ చేద్దామా? స్క్వేర్ చేసాము. ఇంకా ట్రయాంగిల్ ఆల్మోస్ట్ షార్ట్ టూత్ ఒకటేమ్మా. సో 2 ఒకటే ఉంటాయి. సరే, ఒక పని చేస్తారు. ఒక 2 ప్రాబ్లమ్స్ మీకు అసైన్మెంట్ ఇస్తాను. ఏమైనా చేయగలరా?
రాయండి, ప్రాబ్లం రాయండి. ఎన్ని లేడిపోతున్నాయిరా రెడ్. రాయండి, ఒకసారి రాయండి, ఒక ప్రాబ్లం రాయండి. రాయండి, ఒక ప్రాబ్లం రాయండి. నేను ఒక ప్రాబ్లం రాస్తాను. ఒక ప్రాబ్లం రాస్తాను చూడండి. డిటర్మైన్ రాయండి. డిటర్మైన్ the RMS value of the current waveform if the current passed through 2 ohms resistor, find the power absorbed by the resistor. ఈ ప్రాబ్లం చేయండి. ఈ ప్రాబ్లం చేసి నాకు ఆన్సర్ ఎంతరో చెప్పండి. ఫస్ట్ డ్రా చేసుకోండి ఒక నోట్స్లో. నాకు డ్రా చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. క్లియర్ అండి. ఏమవుతుంది, 0 to 3 సెకండ్స్ మధ్య ఉండే వేవ్ వచ్చేసి సాటూతు, అలాగే 3 to 6 సెకండ్స్ మధ్య ఉండే వేవ్ వచ్చేసి స్క్వేర్ వేవ్, రైట్? అంటే ఒక ఫుల్ సైకిల్లో 2 హాఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఒక హాఫ్ సైకిల్ వచ్చేసి సాటూతు, ఇంకొక హాఫ్ సైకిల్ స్క్వేర్ వేవ్. సో టోటల్ టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 6 అయిపోయింది ఇక్కడ. టోటల్ టైం పీరియడ్ ఈజ్ 6. అయితే ఫస్ట్ హాఫ్ పీరియడ్లో షార్ట్ అవుతుంది, దాని టైం పీరియడ్ 3. నెక్స్ట్ టైం పీరియడ్ 3 to 6 వచ్చేసి స్క్వేర్ వేవ్, రైట్? ఇప్పుడు 0 to 3 సెకండ్స్ మధ్య ఉండే ఏదైతే కరెంట్ ఉందో దాని యొక్క కరెంట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, సింపుల్గా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అవుతుంది. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి ఫార్ములా వేసేస్తారు. y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1. సింప్లిఫై చేస్తే నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే 15 - 0/3 అంతేనా? 15 - 0/3 ఎంత అవుతుంది? 5t అవుతుంది. సో 0 to 3 సెకండ్స్ మధ్య కరెంట్ వాల్యూ ఎంత అంటే 5t. అలాగే 3కి 6కి మధ్య ఇప్పుడు రాదున 0 less than t less than 3 సెకండ్స్ I of t ఈజ్ ఈక్వల్ టు ఎలా చేస్తున్నాం మనము 0, 0 3, 15. ఓకే, సో ఏం చేస్తున్నాం y - y1 ఈజ్ ఈక్వల్ టు
y2 minus y1 by x2 minus x1 into x minus x1. So y minus 0 is equal to y2 ante 15 minus 0 by 3 minus 0 into x minus 0. Y is equal to 5x అయింది. సో I is equal to 5t అయింది. I of t is equal to 5t అయింది. I of t is equal to 5t. ఏది 0 to 3 seconds. సో 0 to 3 seconds మధ్య I of t is equal to 5t అయింది. 3 to 6 మధ్య 3 less than t less than 6 I of t is equal to minus 15. 3కి 6 కంటే 3కి 6 మధ్య ఇది కదా, దీని మ్యాక్సిమం వాల్యూ అంటే 15 కాబట్టి 15. ఇంకా యావరేజ్ వాల్యూ కనుక్కోండి. యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ I యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫార్ములా వేయండి. 1/t ఇంటిగ్రల్ 0 to t I of t dt. ఈ 0 to t ఇంటర్వెల్ మధ్య 2 హాఫ్ సైకిల్స్ ఉన్నాయి కాబట్టి స్ప్లిట్ చేయాలని స్ప్లిట్ చేసుకుందాం. 1/t ఇంటిగ్రల్ 0 to t అంటే ఇదంతా 0 to 3 I of t dt ప్లస్ 3 to 6 I of t dt. ఓకే, నెక్స్ట్ 1/6 ఇది టోటల్ టైం పీరియడ్ 6 కాబట్టి 6 0 to 3 I of t అంటే ఎంత, I of t వాల్యూ ఎంత వచ్చింది 5t dt ప్లస్ ఇంటిగ్రల్ 3 to 6 I of t ఎంత minus 15 dt. 1/6 5 బయటికి తీస్తే ఇంటిగ్రల్ 0 to t dt ప్లస్ ఇంటిగ్రల్ 3 to 6 minus 15 లాగండి బయటికి dt minus 15 dt. దీన్ని సింప్లిఫై చేస్తా 1/6 5 ఇంటూ t అంటే t²/2 అవుతుంది 0 to t minus 15 ఇంటూ t 3 to 6 అవుతుంది. సింప్లిఫై చేద్దాం 1/6 5 ఇంటూ t² అంటే 3² అంటే 9/2 minus 15 into upper limit is 6, lower limit is 3 is equal to 1/6 into 5 9 ja 45/2 minus 6 minus 3 3 15 3 is 45. చెక్ చేసుకోండి ఒకసారి. వచ్చిందా 3.75 వచ్చిందా? RMS కూడా చేయండి అట్లే. మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా. గ్రూప్లో ఉండేవాళ్ళు ఏదో చూడడం కాదు, మీరు పెన్ను తీసుకొని పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకుని నోట్స్ మీద పెడితేనే మీకు అర్థమవుతుంది, లేదంటే ఇబ్బంది పడతారు. మీరు చూస్తే వచ్చేది కాదు, ఇది ప్రాబ్లమ్స్ చేస్తేనే వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను, నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను.
ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ వేసేయండి ఫస్ట్. మనం ఇది మర్చిపోతున్నాం, ప్రతిసారి మర్చిపోతున్నాం. 1/t ఇంటిగ్రల్ 0 to t I of t స్క్వేర్ dt, ఇది ఫార్ములా. సో 1/t ఇంటిగ్రల్ 0 to t, ఇది ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు రూట్ ఆఫ్ 1/t అంటే 1/6, 0 to 3 I of t స్క్వేర్ dt ప్లస్ 3 to 6 I of t స్క్వేర్ dt. జీరో టు 3 I of t అంటే ఇక్కడ మనకు 5t ఐ థింక్ సో. ఫిఫ్టీన్ 53 45 ఎంత? 2 3/3 చేయాల. ఎంత వచ్చింది? 25 into 27/3 225 కదబ్బా. t క్యూబ్ 9 cubed by 3. లేదు రైట్. 225 minus 45 180. IRMS వాల్యూ 5.47 వచ్చింది. అరే ఎవర్రా ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు అక్కడ లోపల? ఎవరో షూటింగ్ చేస్తున్నారు లోపల. సరే, ఇది తర్వాత మీరు పవర్ అబ్జర్వ్ చేయండి. IRMS స్క్వేర్ ఇంటూ R వేస్తే మీకు వాల్యూ వస్తుంది. ఓకేనా? రైట్. With this I conclude this class.
దీపో పేపర్ పడింది ఎట్లా? ఏం పర్లేదా? ఏం పేపర్ మిస్ అయింటే? క్యాలిక్యులేటర్ కాదు, ఇది మిస్ అయింది. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 2 + 3 ఈజ్ ఈక్వల్ టు కాదు. ఇప్పుడు పడిపోయింది. మరి పేపర్ మిస్ అయిందిరా. లేదురా. హాయ్ రే కట్టేసుకున్నారా? ఏయ్
కొనుక్కొచ్చింది. మిస్ అయిపోయింది ఇక్కడ. కింద మెట్ల కాడ కనబడిందా? తిన్నే ఎవరితో కదా మనకెందుకు. ఏంటోలా